చాలా కూల్గా ఉంది కదా ఇప్పుడు తన కెప్టెన్ అవ్వలేదని బాత్లోనే రేషన్ మ్యాన్ ఉన్నప్పుడు కొంచెం అంటే ఎవరైనా ఫుడ్ కోసం ఎవరు అందరికీ రావాలని చూస్తారు కాబట్టి తనుజ చేసింది కానీ కెప్టెన్ అంత కూల్గా ఉంది కదా తనుజ ఇప్పుడు. అంటే బిగ్ బాస్ అన్ని అవకాశాలు తనుజకి ఇస్తున్నాడు అని చెప్పేసి అన్ని అవకాశాలు ఇస్తే కెప్టెన్ కూడా అన్ని అవకాశాలు ఇస్తే మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నప్పుడు ఆ లెక్కనైతే సంజనాకి ఇప్పుడు అవకాశం ఇవ్వలేదా? ఫస్ట్ అది లేదన్నారు ఫ్యామిలీకి, ఇప్పుడు రాలా వాళ్ళ ఫ్యామిలీ అందరినీ ఇచ్చేసి అంతే. ఇప్పుడు అవకాశం తనకి ఒక్కదానికి ఏం ఫేవర్ చేయట్లేదు. ఫేవర్ చేస్తే తనుజ ఎప్పుడో కెప్టెన్ కావాలి, ఎప్పుడో అన్నీ చేయాలి. తనకి ఏ చిన్నది వచ్చినా కానీ బిగ్ బాస్ మొత్తం ఏదో చేసి తనుజకి ఫేవర్ చేసాడు. ఇప్పుడు అలా ఏం లేదు కదా. అంటే ఇప్పుడు నామినేషన్లో ఉన్నా కానీ ఏమన్నా ఇచ్చేసాడు కదా తనుజకి, ఏమన్నా ఇవ్వడం ఇలాంటివన్నీ చేసాడు కదా, ఏం లేవు కదా తనుజకి. అంటే ఇప్పుడు బిగ్ బాస్ గారు తనుజకి ఏమైనా హెల్ప్ చేస్తున్నాడు అనిపిస్తున్నారు? రీసెంట్ గేమ్లలో కన్నా తను ఆడనీయకుండా మీకు ఇష్టమైన నెంబర్ని తీసుకోండి అని చెప్పేసి అన్నారు కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అది ఎవరికైనా ఉంటుంది. కెప్టెన్ అన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం ఇస్తాడు కదా. సో అందరికీ ఎవరి కెప్టెన్ అయినా సరే వాడికి ఏదో ఒక పవర్ ఇస్తాడు, లేకపోతే ఏదో ఒక కొంచెం ఎవరికైనా సరే కొంచెం ఇస్తాడు. అలానే తనుజకి ఫ్యామిలీ వీక్ కాబట్టి తనకి 60 minutes ఇచ్చాడు. చూడు కెమెరా సైడ్. అయితే ఇప్పుడు చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు, బిగ్ బాస్ లో తనుజ కప్ ఇచ్చేసి పంపించేస్తారని చెప్పేసి అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? కప్ ఇచ్చేస్తారంటే ఇప్పుడు పోటీగా ఇమానియల్ ఉన్నాడు. సో ఇమానియల్ ఎన్ని చేసినా కానీ నాగార్జున ఎప్పుడు ఏమనలేదు గట్టిగా. ఎప్పుడు ఇన్ని వీక్స్ చూసినా సరే నాగార్జున గారు ఎప్పుడు ఇమానియల్ గట్టిగా తిట్టిందే లేదు. అలాగే మరి స్టార్ మా వాళ్ళు ఇమానియల్ కప్పిచ్చేస్తారా? ఎవరు కదా. అదే అంతే, ఎవరు బయట ఎలా వాళ్ళకి ఎలా ఇది ఉంటే అప్పుడే వాళ్ళకి కప్ వెళ్తుంది కానీ అది లేకపోతే కప్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఊరికి ఇస్తారని షో ఎందుకు చూడటం ఎందుకు? అంటే బిగ్ బాస్ లోకి తనుజ వెళ్ళేటప్పుడు పిఆర్ టీమ్కి 10 లక్షలు ఇచ్చిపోయింది అనేసి బాగా ట్రోల్ అవుతుంది. సో దాన్ని ఎలా చూస్తారు? సో బాగా పాజిటివిటీ చేయాలని చెప్పేసి పిఆర్ అనే వాళ్ళు అందరికీ ఉంటారు, లేకుండా ఉండరు. 10 లక్షలు ఇచ్చింది అన్ని మాటలు ఉత్త మాటలు అంతే. ఇప్పుడు ఎవరికైనా సరే పిఆర్ కావాల్సిన అవసరం లేదు తనుజకి. బయట తనకు ఎలా ఉంది, తన జనాల్లో ఎలా ఉంది చూసి ఆటోమేటిక్గా పిఆర్ వస్తారు. కానీ ఇప్పుడు తనకి ఏం బాగుంది కాబట్టి అందరూ తనుజ గురించి కొంచెం పాజిటివ్గా అడుగుతున్నారు. తనకేం బాగోదు అసలు తనుజ గురించి ఎవరైనా చూస్తారా? తనుజ పిఆర్కి డబ్బులు ఇచ్చింది అన్నీ ఏవో మాటలు తప్ప. పిఆర్లోనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత చేయాలో వాళ్ళ వరకు చూసుకుంటారు తప్ప ఇక దాని మించి ఏదో 10 లక్షలు తీసుకొని తనుజానే పోర్ట్రేట్ చేయాలి, తనుజానే పాజిటివ్ పెట్టాలి, మిగిలిన అనిపి పెట్టాలంటే మరి మిగిలిన పిఆర్లు ఏమవుతున్నారు? మరి వాళ్ళు ఉంటారు కదా పిఆర్లు, వాళ్ళకి పిఆర్స్ ఉంటారు కదా. మరి తనుజ ఇమానియల్ అంటే ఏం చెప్తారు? తనుజను ఓకే టార్గెట్ చేస్తున్నాడు కదా, మరి ఇమానియల్ దాన్ని ఏం చేస్తారు? టార్గెట్ అనేది ఖచ్చితంగా చేస్తున్నాడు బ్రో. ఏదైనా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇమానియల్. ఎంత సేఫ్ గేమ్ అంటే ఇక ఏదంటే నా దారికి వస్తే నేనే కావాలి, నేను ఎన్నిసార్లు అయినా నాకే కావాలి. నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే నేనే ఉండాలని చూసుకుంటాడు ఇమానియల్. తనుజ అలా ఏమి ఉండదు. సరే ఇమానియల్ వచ్చాడా, ఓకే సరే అయితే అయ్యాడు, కెప్టెన్ అయ్యాడుగా, సరే ఓకే చాలు. తను పక్కకెళ్ళి బాధపడితే నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఆల్రెడీ అయ్యాడుగా అని. సో తనుజ ఫీలింగ్ వేరే ఉంటుంది, ఇమానియల్ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఇమానియల్ అయితే ఖచ్చితంగా ఎప్పుడు గెలవడు బ్రో. ఇమానియల్ ఏంటంటే గేమ్స్ బాగా ఆడతాడు, అన్నీ బాగా చేస్తాడు, టాస్క్లు అన్నీ బాగా ఆడతాడు. బట్ కానీ తను ఎక్కడో సెల్ఫిష్ అనే ఒక పాయింట్లో ఉన్నాడు. మొన్న గౌరవ్ విషయంలో కూడా వాళ్ళ లవర్ వాయిస్ కోసం తను ఏంది బ్రో తన పవర్ లాగేసుకున్నాడు. ఇప్పుడు ఆ పవర్ ఉండుంటే తనకి ఏదో ఉపయోగపడేదేమో, బిగ్ బాస్ ఏదో ఇచ్చేవాళ్ళేమో. ఓకే సుమన్ శెట్టి అట్లానే సంజన గారికి సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడు బ్రో. అంటే కొంచెం మనోడు మెత్తగ్గా ఆడతాడు, సైలెంట్ కిల్లర్ సుమన్ శెట్టి. అయితే ఎవరికి కనపడ్డు సుమన్ శెట్టి సైలెంట్గా ఆడతాడు, సైలెంట్గా వేస్తాడు. నామినేషన్లో వచ్చేవా వైలెంట్ అయిపోతాడు మనోడు. థ్యాంక్ యూ బ్రో.